ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి శని వక్రగతి అంటే సింహరాశి వాళ్ళకి శని వక్రగతి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకుందాం. అంటే వీళ్ళకి కొంత సింహరాశి వాళ్ళకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఉపశమన రాశుల్లో సింహరాశి కూడా ఒకటే. సింహరాశి వాళ్ళకు కూడా కొంత ఉపశమనం గతం కంటే కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశం ఒకటి ఉంటాం, ఎమినెంట్ పర్సన్స్ తోటి కలయిక, ఉద్యోగంలో కొంత ఇంప్రూవ్మెంటు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలానే విందులు వినోదాల్లో ఉండటం, ప్రయాణాలు చేసే అవకాశాలు, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొంత మేలు జరుగుతుందని అర్థం. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఒకటి ఉన్నాయి. దాంతోపాటు స్థానచలనం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ అవుతారు, అంటే బదిలీలు జరిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, ఇంటిలో జీవన విధానంలో కూడా కొన్ని లోటు ఉండే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే బంధుమిత్రులతోటి, భార్యాబిడ్డలతోటి కూడా కొంత మాట పట్టింపు ధోరణి అనేది ఉండకూడదు. ఎప్పుడైనా ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇష్టమైంది ఇంకో వ్యక్తికి ఎప్పుడూ ఇష్టం కాదు. అది చాలా తక్కువ పర్సన్స్. అంటే ఒక 10 మందిలో ఉన్నారంటే 3కే కలుస్తుంది. అది 7గురికి కూడా ఆ 3, 4లో కూడా కాసేపు కలిసినట్టు అనిపిస్తుంటుంది, కానీ కొద్ది సమయంలో ఆ తర్వాత కలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. ప్రపంచంలో ఏమిటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటుంది. దానిలో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అలవాటు ఉండొచ్చు, పొరపాటు ఉండొచ్చు, పరిపూర్ణంగా కంప్లీట్గా జ్ఞానం లేకపోవటం కూడా జరగవచ్చు, అజ్ఞాని కావచ్చు, సగం తెలిసిన వాడు కావచ్చు. కాబట్టి ఏది కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ
వ్యాపార విషయాల్లో కొంత చర్చలు చేసి ముందుకు వెళ్ళాలి. అలానే దూర ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రత్యేకమైన కొన్ని వ్యక్తులు కనపడుతుంటారు. ఆ వ్యక్తులతోటి ఎంత ముభావంగా అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ముందుకెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలానే భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం చాలా ఇంపార్టెంట్. భర్త ఒక మాట అన్నా భార్య సర్దుకుపోవాలి, భార్య ఒక మాట అన్నా భర్త సర్దుకుపోయేటట్టు ఉండాలి. సర్దుకుపోవటమే జీవితంలో ఉండే లక్ష్యం అసలు వాస్తవంగా అయితే. అంటే లౌకిక విధానంతో ముందుకు వెళ్ళటమే చాలా మంచిది. అది దానివల్లే మనం 50% రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది నిజం చెప్పాలంటే. సర్దుకుపోవాలంటే సర్దుకుపోవచ్చు, సర్దుకుపోలేదంటే సర్దుకుపోవచ్చు. అందువల్ల సర్దుబాటు ధోరణి అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ 137 రోజులు అందరి మాట వినండి, మీరు చేసే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. అలా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమించుకున్న యువతీ యువకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరింత ఫలితాలు రావాలంటే నేను చెబుతున్నాను, ఆ రెమెడీస్ చెప్తున్నవన్నీ కూడా మీరు పాటిస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహము మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులలో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో
శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.